జీవనం సాగించుకుంటే నా ఫ్రెండ్ ద్వారాగా లోన్ ఉంటుంది కారు తీసుకొచ్చి కదని దేవుడు ద్వారా తెలియపరిచాడండి. అయితే నాకు భయం వేసేదండి. ఎందుకంటే జీవనం అంతంత మాత్రం అలాగ ఆటోతో సాగేదండి. కారు తీసుకుంటే జీవనం సాగుతుందో లేదనేసి అలా భయం వేసేది. అయినా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ తలంపు అనేసి ధైర్యం నుంచి దిగానండి. దిగితే ఆ కారు లోన్ తీసుకుని వచ్చిందండి 10,20,000. అయితే ఆ 3 నెలల్లో పడవలసిన సబ్సిడీ ఆ అలా లేట్ అయిపోయిందండి. అంటే సంవత్సరం దాటేసినా పర్లేదండి. అయితే ఇలాగా మన భాస్కర్ అయ్య గారు ఇంజన్ లో సభలు పెట్టారండి. మన ప్రసాద్ గారు అన్నయ్య గారు చర్చిలో పెట్టినప్పుడు వాకింగ్ ద్వారా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. నీకు 10 లక్షలు అప్పు ఉండొచ్చు కానీ దేవుడు అవన్నీ నీ పాదాల కింద తొక్కుతాడు, నీకేం ఉండదు. ఆ అప్పు విషయంలో ఎటువంటి ఆ నువ్వు ఔదార్యపడొద్దని వాకింగ్ ద్వారా మాట్లాడారండి. అప్పుడు నా మనసు ఇది నా కోసమే మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడైనా మనసు ఏదో ఈ అప్పు ఎప్పుడు తీరుతుందనో బాధ అలా ఉండేదండి. అప్పుడు అలా జీవనం సాగించుకుంటాను వాక్యంతో ఈ సంఘంలోకి వచ్చినాక ఇంతకుముందు బాప్తిసము రక్షణ అంటే నాకు అంతగా తెలియదండి. ఏంటంటే నేను ధర్మశాస్త్రం 10 సంవత్సరాలు అయిందని బాప్తిసం ఇచ్చుకుని అంటే రక్షణ తీర్మానం అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి అన్నది నాకు తెలియదు. బాప్తిసం అంటేనే రక్షణ అనుకునేవాడిని. అప్పుడు అయ్యగారు వాక్యం దినదినం ఏంటంటే ఉదయం జూమ్ మీటింగ్లో మన ఆ, తాడిపల్లిగూడెంలో జగన్నాథపురంలో పెట్టినటువంటి దైవకుమార ఉత్సవాల్లో వాక్యం నాక నా హృదయాన్ని పట్టుకుంది. పట్టుకొని ఇచ్చి రక్షణ తీర్మానం అంటే వేరు, బాప్తిసం అంటే సంఘంలో చేర్చబడ్డం, రక్షణ తీర్మానం అంటే యేసుప్రభు మన పాపాల విషయమే ఆ మరణించి సమస్త పాపాలను ఏకైక బలై ఆయన మన పాపాలు కడిగాడని ఒక తీర్మానం. అది దాని ద్వారాగా పరలోకి వెళ్తాం తప్ప వేరే మార్గం లేదని అప్పుడు గ్రహించింది. అప్పుడు అలాగే జీవనం సాగించినప్పుడు మన యానంలో ఇది కరెక్ట్ కాదు, ఇంతకుముందు తెలియకుండా తీసుకున్న బాప్తిస్మ రక్షణ అని అనుకున్న ఇది కరెక్ట్ కాదనేసి మరలా నా మనసుకు ప్రేరేపణ కలిగించి మన యానంలో మన పెట్టిన జూమ్ బైబిల్ స్టడీలో మళ్ళా రక్షణ తీర్మానం తీసుకోవాలని ఒక మనసు ప్రేరేపణతో మళ్ళా బర్నబాస్ గారి గారి ద్వారా మరలా రక్షణ తీర్మానం నా కుటుంబం అంతా తీసుకున్నామండి. ఆ ఆధారంతో జీవనం సాగిస్తుంటే రీసెంట్ గా 3 రోజులు అవుతుందండి సబ్సిడీ పడి, దేవుని నామకు వందనాలు. ఇటువంటి మేలులు ఈ సం ఈ పరిచర్లోకి వచ్చినాక నాకు కలిగిన ఆనందాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నామండి. అలాగే మందబాస్ అయ్య గారికి కూడా దేవుని నామం వందనాలండి. ఇంకా నా కుటుంబ రక్షణ వెలుగులో సాగాలని, నా కుటుంబం అంతా దేవుళ్ళు వెళ్ళగాలని ఆ, మన తోటి సహోదరులు అందరికీ ప్రార్థన చేయమని దేవుని పెట్ట వందనాలు అడుగుతున్నానండి. ఈ దేవుడి చిన్న వాక్యాన్ని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. వందనాలు సత్యం. ఉన్నారండి.